ఆ మేక అంటుంది, నీ ఆకలి కోసం నన్నెందుకు చెబుతున్నావు? నాకు పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, నేను కూడా బాధపడతాను, ఏడుస్తాను ఆ కత్తి నా మెడ మీద పడినప్పుడు. ఈ పని చేయకు నాయనా అని చెప్తుంది ఆ మేక. కానీ వీడేం చేస్తాడు? ఆ మేక మాట వినిపడదు కదా, నరికేస్తాడు. వీడి సంగతే కావాలి, పక్కవాడి సంగతి వీడికి అక్కర్లేదు. స్వధర్మము పరధర్మము, అర్థము పరమార్థము. నీకు మంచి జరగడం స్వధర్మము, పక్కవాడికి కూడా మంచి జరగడం పరధర్మము. నువ్వు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తలలో పెట్టే ప్రతి తలపు నీకు బాగుండాలి, పక్కవాడికి బాగుండాలి. ఉభయ శ్రేయస్కరంగా ఉండాలి, ఉభయ కుశలోపరిగా ఉండాలి, సర్వకుశలోపరిగా ఉండాలి. అది ఆధ్యాత్మికత. నీ ఒక్కడికే మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది, నీ పొరుగువాడికి మంచిది, ప్రపంచానికి మంచిది.